సావిత్రిబాయి పూలేని స్మరించుకుంటూ ఆమె ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి వచ్చిన మీ అందరికీ కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర కమిటీ ఉద్యమాభివందనాలు. సభాధ్యక్షురాలు అక్క సూరపల్లి సుజాతక్క, తర్వాత మేడం మార్గరెట్ మెర్సీ గారు, తర్వాత అభినవన్న, తర్వాత తెలంగాణ అంబేద్కర్ సంఘం శ్రీహరి అన్న, మాల మహానాడు శ్రీకృష్ణన్న, ఇంకా ఇక్కడ వచ్చిన మిగతా విద్యార్థి సంఘాలకు, ప్రజా సంఘాలకు, మిగతా కుల నిర్మూలన పోరాట సమితి వివిధ జిల్లాల నుంచి వచ్చిన అందరికీ ఉద్యమాభివందనాలు. సావిత్రిబాయిని స్మరించుకోవడం అంటే ఈ దేశం యొక్క మూలాలను మరోసారి గుర్తు చేసుకోవడం. జ్యోతిరావు పూలేని గుర్తు చేసుకోవడం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి కుల వివక్ష ఎంత క్రూరత్వంగా ఉందో మరొకసారి మనం గుర్తు చేసుకోవడం. బాబాసాహెబ్ అంబేద్కర్ని మనం గుర్తు చేసుకోవడం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ మతోన్మాదం యొక్క విషపు కోరలు ఎంత కర్కశంగా క్రూరంగా ఉన్నాయో వాటిని గుర్తు చేసుకోవడము. బుద్ధుణ్ణి గుర్తు చేసుకోవడం అంటే ఈ దేశంలో మనుషులందరూ సమానమనేటువంటి గొప్ప తాత్వికతను మొట్టమొదటిసారి చెప్పినటువంటి మహనీయుణ్ణి మనం గుర్తు చేసుకోవడము. చార్వాకులు లోకాయతులను గుర్తు చేసుకోవడం అంటే ఈ దేశంలో ఒక ఉన్నది ఉన్నట్లు చెప్పడము, లేనిది లేదు అని చెప్పడము, ఒక బ్రాహ్మణీయ భావజాలాన్ని, అబద్ధాలను, కుట్రలను, కుతంత్రాలను, మూఢనమ్మకాలను తీవ్రాతి తీవ్రంగా ఖండించి తలలు తెగిపడిన చరిత్రను మనం గుర్తు చేసుకోవడము. మరి అట్లా గుర్తు చేసుకుంటున్న కుల నిర్మూలన పోరాట సమితి గత 26 సంవత్సరాలుగా ఆ చరిత్రను, ఆ వారసత్వాన్ని భుజాల మీద మోసుకుంటూ ముందుకే పోతున్నది. ఆ క్రమంలో మన్నం ప్రసాదన్న కరకు కత్తులకు బలై, మునప్పన్న పోలీసు తూటాలకు బలై, సంఘము ఆ విధంగా ఉన్నా కూడా ఈ దళిత పీడిత కులాల యొక్క పోరాటాన్ని, దళిత పీడిత కులాల యొక్క మహిళల వారసత్వాన్ని ముందుకే తీసుకుపోవడానికే ఈ సభను 13 సంవత్సరాలుగా మేము కొనసాగిస్తున్నాం. కుల నిర్మూలన పోరాట సమితిగా ఈ దేశంలో దళిత పీడిత కులాలు, అట్టడుగు అంటరాని కులాలు, కులానుకున్నటువంటి 2 ప్రధాన కోణాలను ఈ కుల నిర్మూలన పోరాట సమితి ముందుకు తీసుకుపోతుంది. ఒక కులం, దాని వివక్ష రూపాలు ఏ విధంగా ఉన్నాయి అంటే చరిత్రలో ప్రతి సందర్భంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఉన్నాయి. ఇదివరకు అంటూ ముట్టు అనేది బాహటంగా ఉంటే ఈరోజు అంటూ ముట్టు అనేది చూసే చూపుల్లో, మాట్లాడే మాటల్లో, నడిచే నడకలో, నవ్వే నవ్వులో, ఎదుటి వ్యక్తి యొక్క ఆహా భావాల్లో ఈరోజు వివక్ష రూపం ఉంది. మరి ఆ వివక్ష రూపం అనేటువంటిది ఎవరికి అర్థమవుతుంది, ఎవరికి తెలుస్తుంది అని అంటే ఆ వివక్షకు గురయ్యే వ్యక్తులకే దాని యొక్క బాధ, దాని యొక్క ఆవేదన, దాని యొక్క ఆక్రందన తెలుస్తుంది. మరి ఇట్లా తెలిసిన వాళ్ళు ఈ కుల వివక్ష రూపాలు పోవాలని, ఈ కులాన్ని ప్రశ్నిస్తే మళ్ళీ జరిగేటిది ఏంది అని అంటే అణచివేత. కులానుకున్నది ప్రధానంగా వివక్ష రూపాలు, దాన్ని ప్రశ్నిస్తే అణచివేత రూపాలని దాన్ని తీసుకొని పోతుంది. మరి అణచివేత అంటే ఈరోజు మనకు ప్రధానంగా గుర్తొచ్చేది ఒక రాజ్య అణచివేతగానే మనకు గుర్తొస్తుంది. మరి ఇప్పుడు ఇక్కడ చాలామంది ఒక పోలీస్ తూటాలకు బలైతే, లేదా అంటే పోలీసులు లాఠీ చార్జ్ చేస్తే, లేకుంటే పోలీసులు ఒక ఇళ్ళ మీద దాడి చేసి ధ్వంసం చేస్తే, లేకుంటే ఇంకా ఎవరన్నా అట్లాంటి ఒక హంతకు ముఠ చేస్తే అది ఒక హత్యగా, దాన్ని ఒక హింసగా, లేకుంటే ఒక అణచివేతగా చూస్తున్నారు. కానీ ఒక మనిషిని మనిషిగా గుర్తించకుండా, ఒక మనిషిలోని మానవత్వాన్ని గుర్తించకుండా, ఆ మనిషిలోని చదువును గుర్తించకుండా, ఆ మనిషిలోని తెలివితేటలను గుర్తించకుండా, ఆ మనిషి యొక్క
యొక్క మంచితనాన్ని గుర్తించకుండా పలానోడు పలాను కులము పలాంది పలానోడు అని అంటేనే అక్కడికి పక్కకు పెట్టేటువంటి ఒక సామాజిక వ్యవస్థ, నిరంతరమైనటువంటి అణచివేత ఇక్కడ కొనసాగుతుంది. మరి ఈ అణచివేతని మాట్లాడాలన్నా, ఈ అణచివేతను ప్రశ్నించాలన్నా, ఈ అణచివేతనే కాదు, ఇది మామూలు విషయము ఏముంది అందులో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే ఈ అణచివేతకు గురవుతున్నటువంటి దళిత పీడిత కులాలు కానీ ఈ అణచివేతను ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళని కూడా ఇది మామూలుగా ఏముంది అందులో అనేటువంటిది. మరి ఏముంది అందులో ఉంటే మరి ఏముంది మరి ఇంకో దాంట్లో అని అంటే ఇంకో దాంట్లో విముక్తి ఉంది, దీంట్లో ఏమి లేదు అనేటువంటిది మాట్లాడుతున్నారు. మరి విముక్తి ఏంది? విముక్తి అంటే ఏమి విముక్తి? విముక్తి అన్నప్పుడు నా లోపల ఉన్న ఏదైతే నా లోపల ఒక బాధ ఉందో ఆ బాధ పోతే నేను విముక్తిగా ఫీల్ అవుతా. నా లోపల ఒక వివక్ష గురవుతున్నానో ఆ వివక్ష పోతే నేను విముక్తిగా గురవుతా. అంటే నేను ఏ బాధను గురవుతున్నానో, నేను దేన్నైతే నేను అనుభవిస్తున్నానో అనుభవించే అనుభవాన్ని నుంచి నేను బయటపడితే, దాని నుంచి నేను బయటపడితేనే నాకు అది విముక్తిగా ఫీల్ అవుతా. మరి అట్లాంటి విముక్తి ఈరోజు దళిత పీడిత అట్టడుగు కులాల్లోనూ మహిళలు నిరంతరంగా అట్లా ఫీల్ అవుతున్నారు. అంటే పనిచేసే పనులలో కానీ, లేకుంటే ఇండ్లల్లో పనిచేస్తున్నప్పుడు కానీ, ఉద్యోగాల్లో పనిచేస్తున్నప్పుడు కానీ ఏ చిన్నదాని అణచివేతకి వాళ్ళ వివక్షకు గురైతే ఆ వివక్ష నుంచి మాకు మార్గం ఎప్పుడుంది అంటే మాకు విముక్తి ఎప్పుడుందని చూస్తున్నారు. మరి అట్లాంటి దాన్ని కూడా ఒక చిన్న విషయంగా, ఒక చిన్న సమస్యగా మనం దాన్ని చూస్తే అర్థం కాదు. తెలంగాణలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు, తెలంగాణ పోరాటం జరుగుతున్నప్పుడు మరి ఇక్కడ తెలంగాణ పోరాటంలో కూడా మహబూబ్ నగర్ జిల్లాల్లో ఈ ఒరిస్సాలో హిందూ మతోన్మాదం అనేటువంటి బుక్కులు అక్కడ అమ్ముతున్నప్పుడు అక్కడ వచ్చే ఈ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఆ బుక్కులని లాక్కొని అమ్మే మన మహబూబ్ నగర్ కుల నిర్మూలన పోరాట సమితి నాయకుల మీద దాడి చేశారు. మరి దాడి చేస్తే అక్కడే తెలంగాణ మీటింగ్ జరుగుతుంది. తెలంగాణ నాయకులకు ఆ విషయం చెప్తే మనకు తెలంగాణ ముందు రాని, ఇది తర్వాత చూద్దాము, ఇదేం పెద్ద సమస్య కాదు అని చెప్తున్నారు. మరి ఎట్లా సమస్య కాదు ఇది? తెలంగాణ ఉద్యమము అది పెద్ద ఉద్యమం అయితే మరి దీన్ని ఎందుకు చిన్నగా చూస్తున్నారు, దీన్ని ఎందుకు ఇట్లా చూస్తున్నారు అనేటువంటిది కూడా మనం ప్రశ్నించి కుల నిర్మూలన పోరాట సమితి దాన్ని మరి ఇట్లాంటి బుక్కులు ఆ తెలంగాణలో ఎందుకు పెట్టాలా అనేటువంటిది కూడా ఒక చర్చ వచ్చింది. మరి ఏ బుక్ అయినా ఏదైనా అక్కడికి వచ్చేవాళ్ళు, మరి తెలంగాణ పోరాటానికి వచ్చేవాళ్ళు మరి అక్కడ విశ్వ హిందూ పరిషత్తులే వస్తున్నారా, ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే వస్తున్నారా, ఒక మిగతా వాళ్ళే వస్తున్నారంటే అక్కడ అట్టడుగు అంటరానితనం దళిత పీడిత కులాలు, ఆ కులాలకు సంబంధించిన అణచివేతకు గురవుతున్నటువంటి అందరు వస్తున్నారు కదా. మరి అందరికి సంబంధించిన ఆ బుక్కులను మేము అమ్మాలి అని ఉస్మానియా యూనివర్సిటీలో మళ్ళీ పెట్టినప్పుడు మళ్ళీ అక్కడ బుక్కులు అమ్మడం జరిగింది. ఇట్లా మిత్రులారా, తెలంగాణ ఉద్యమంలో ఇంకో ఈ సందర్భంలో ఇంకొక మాట చెప్పాలి. అక్కడ అసెంబ్లీ గేట్ దగ్గర అక్కడ మాలీ మాలన్స్ అని ఒక పబ్లిక్ గార్డెన్లో ఉన్న ఒక 500 మంది నిరంతరం కూర్చొని ఉద్యమం చేస్తుంటే రోజు అక్కడ చేసుకొని అక్కడ అమరవీరుల స్తూపం ఉంది, అక్కడికి పోతే రోడ్డు బైఠాయించి అక్కడ ఉంటే ఒక్క 5 మంది అక్కడ కూర్చున్న టెంట్లోకి వచ్చి ఆ నాయకులకు చెప్తున్నారు, అన్న మా మీద ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఇట్లా అసభ్యంగా ప్రవర్తించినారు, దీని గురించి చూడని చెప్తే ఆ నాయకులు అమ్మ తెలంగాణ రాని కొంచెం అట్లా ఉండు, ఇప్పుడు వద్దు అని చెప్పి మాట్లాడితే ఆ మరుసటి రోజు నుంచి ఆ 5 మంది వాళ్ళు అక్కడ టెంట్లో లేరు. ఇది కదా ఈ దేశం యొక్క సమస్య. మరి అంటే ఎక్కువ మంది ఉంటున్నారు, టెంటు నిండింది, హాలు నిండింది, పెద్ద పెద్ద మీటింగ్లు అందరు వచ్చిండ్రు, మనం ఏమైనా చేయొచ్చు, ఇంకా ఇంతే కదా మాకు బలం ఉంది అని అనుకుంటే మరి 5 మంది పరిస్థితి ఏంది? అవును టెంటు నిండుతుంది, 500 మందిలో 5 మంది పక్కకు పోతే ఏం జరగదు, అక్కడ ఉద్యమం జరుగుతుంది. కానీ నువ్వు 5 మందిని నువ్వు అక్కడ కోల్పోయినావు కదా, మరి అక్కడ అన్యాయం కాదా? న్యాయం లేదు అక్కడ, అంటే న్యాయం ఉంది కానీ మాట్లాడద్దు. మరి అదే కదా ఈ భారతదేశ చరిత్ర. మరి ఎన్ని సంవత్సరాలు
చార్వాకుల నుంచి మొదలు పెడితే అంబేద్కర్ దాకా వచ్చినటువంటి కుల నిర్మూలన పోరాటము ఎందుకు మరి 100 సంవత్సరాల్లో, ఎందుకు ఈ 150 సంవత్సరాల్లో, ఎందుకు ఇది రెండోదిగా మారిపోయింది? అంటే ఇక్కడ ఈ దేశం విముక్తి కావాలంటే కేవలం వర్గమే పోరాటమే చేయాలి అని వర్గ పోరాటంలో భాగంగా కనీసం కులం నన్న మాట్లాడదామంటే కులం అనే పదమే ఎక్కడ లేకుండా జరిగిన ఉద్యమాలు ఉన్నాయి, పోరాటాలు ఉన్నాయి, మీటింగులు ఉన్నాయి, అన్నీ చూసినాం. ఎందుకు మరి కులం లేదు అని అంటే కులము ఇప్పుడు వద్దు, ఈ దేశం విముక్తి అయితే, వర్గ పోరాటం విముక్తి అయితే అప్పుడు కులం గురించి మాట్లాడదామని అంటే మరి ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు అంటరాని ప్రజలు, మహిళలు, పీడితులు నిరంతరం కుల వివక్షకు గురై, కుల అణచివేతకు గురవుతున్నటువంటి వాళ్ళు మాది ఈ సమస్య అని మాట్లాడితే వర్గ పోరాటం రాని తర్వాత విజయం కానీ అని అంటే ఎట్లా ఇది అవుతుంది అని అంటే మరి అట్లా మాట్లాడే వాళ్ళంతా పక్కకి వెళ్ళినటువంటిది ఉంది. అంటే స్వాతంత్ర పోరాటం తీసుకున్నా, లేకుంటే ఇక్కడ రైతాంగ పోరాటాలు తీసుకున్నా, లేకుంటే సాయుధ పోరాటాలు తీసుకున్నా, ఏదైనా ఇక్కడ బలం అంటే జనం ఉంటే చాలు. అంటే ఇప్పుడు ఈ హాల్ నిండితే చాలు, ఈ హాల్ నిండింది కదా అని నేను సంతోషపడుతుంటే మా మార్గరెట్ అక్క ఏమంటుందంటే మహిళలు లేరు అని అంటుంది. మరి మేమేమనుకుంటున్నాం, ఇక్కడ ఏ చైర్ ఖాళీ లేకుండా ఫుల్ నిండింది అని సంతోషపడుతున్నాం. కానీ అక్క కోణం ఎట్లుంది? మరి ఇది మహిళలకు సంబంధించిన సభ కదా, మహిళలు లేరు అని అంటుంది. అది కదా మరి కోణం అంటే. మరి పెద్ద హాలు పెద్దగా నిండొచ్చు, బ్రహ్మాండమైన మీటింగ్ జరగవచ్చు, అక్కడ ఏమైనా చేసుకోవచ్చు. కానీ అక్కడ వచ్చిన వాళ్ళు ఎవరు? మరి అక్కడ ఉంటున్న వాళ్ళు ఎవరు? మరి ఎవరిని మిస్ అవుతున్నాము, ఎవరు ఉంటున్నారు, ఎవరు లేరు అనేటువంటిది ఆ స్పష్టత లేనన్నాళ్ళు ఈ దేశంలో ఏది పరిపూర్ణంగా జరగదు. ఆ మనసులను నువ్వు కోల్పోతుంటే, ఆ మనసులను నువ్వు పక్కకి పెడుతుంటే ఇక్కడ జరిగేది ఏమీ ఉండదు. మరి అట్లా చూసినప్పుడు ఆ వారసత్వంలో మరి 200 సంవత్సరాలుగా మనము సావిత్రిబాయిని తలుచుకుంటూ, సావిత్రిబాయి యొక్క వాళ్ళ ఆశయాల్ని మనం ముందుకు తీసుకుపోవాలంటే ఈ ఆశయాలను ముందుకు తీసుకుపోయే క్రమంలో కుల నిర్మూలన పోరాట సమితిగా మార్చి 10ని దళిత పీడిత కులాలుగా పెట్టినప్పుడు ఇక్కడ ఒక ప్రధానమైన చర్చ జరిగింది. మీరు మార్చి 8కి పోటీగా మార్చి 10th పెడుతున్నారు అని. మరి మార్చి 8కి పోటీగా మార్చి 10th ఎట్లయితుంది? మార్చి 8 ఒక ప్రపంచమే విప్లవం, ప్రపంచ మహిళలంతా ఆ శ్రామిక ఆ పని గంటల నుంచి విముక్తి జరగాలనేది గొప్ప సందేశం, గొప్ప మార్పు అది. మరి మహిళలు విముక్తి జరగాలని ప్రపంచ మహిళలారా ఏకంగా అండి అని అంటే అది చాలా మంచిది. మరి అటు ప్రపంచ మహిళలు ఏకంగా అండి అనేటువంటిది మార్చి 8 చేస్తూనే మార్చి 10 కూడా ఈ దేశంలో ఉన్న దళిత పీడిత కులాల మహిళల్ని కూడా స్మరించుకుంటూ వాళ్ళని గుర్తు చేసుకునే సభ మార్చి 8కి ఎట్లా అడ్డంకి అవుతుంది, ఎట్లా దానికి ఎదురవుతుంది, ఎట్లా దానికి సపరేట్ అవుతుంది అనేటువంటిది చాలా చర్చ జరిగి ఈరోజు ఇంకా 13 సంవత్సరాలు దాన్ని కొనసాగిస్తున్నాం. మరి అట్లాంటిది ఈ దేశంలో ఎందుకుంది అంటే ఇప్పుడు కులం గురించి మాట్లాడే వాళ్ళు వర్గం గురించి మాట్లాడలేదని మాట్లాడతారు. మరి వర్గం గురించి మాట్లాడే వాళ్ళు కులం గురించి మాట్లాడుతున్నారా? అంటే వర్గం మాట్లాడుతున్నప్పుడు కులం లేనప్పుడు, కులం మాట్లాడుతున్నప్పుడు వర్గం మాట్లాడాలనేటువంటి వాదన ఎందుకు? పోని కులానికి వర్గానికి పోటీ ఎందుకు? దేని లక్షణం దానిది, దాని రూపం దానిది, దాని యొక్క అణచివేత పద్ధతులు వేరు, దీని యొక్క అణచివేత పద్ధతులు వేరు కదా. కులము రాజ్యం అనేటువంటిది ఇక్కడ ఈ భారతదేశం యొక్క 2 సమస్యలు అయినప్పుడు 2 సమస్యల్ని ముందుకు తీసుకుపోయేటువంటి పోరాటాలు 2 ఆహ్వానించాల్సినటువంటి చరిత్ర ఉంటే ఒక 150 సంవత్సరాల ఒక చరిత్రలో వెనక్కి పడిపోయే వాళ్ళం కాదు. ఈరోజు 1925లో ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఇక్కడ పునాది రాయి వేస్తే ఇదే దేశంలో 1925లో ఆర్ఎస్ఎస్కు పునాది రాయి అదే సంవత్సరంలో పడిందని చరిత్ర చెప్తుంది. మరి 1925లో 2 పునాది రాయలు పడితే మరి ఈరోజు ఈ ఉద్యమం ఎక్కడుంది? ఈ ఉద్యమం ఎక్కడుంది? ఈరోజు ఒక ఫ్యాసిజం రూపంలో ఒక ప్రధానమైన భారతదేశాన్ని పరిపాలిస్తూ ఇక్కడ ఉన్నటువంటి దళిత పీడిత కులాలని అందరినీ, ఒక దళిత పీడిత కులాలు కాదు, ఈ దేశం సంబంధించిన ముఖ్యమైన ఈ దేశం యొక్క వారసత్వ సంపదను కానీ ఇక్కడ ఉన్న ఆలోచనను కానీ ఇక్కడ లేకుండా చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం ఏ విధంగా జరుగుతుంది? మరి దీన్ని
నిలువరించేటువంటి ప్రయత్నం ఎందుకు వెనకతట్టుబడింది, ఎందుకు వెనక్కి వెళ్ళింది, ఎందుకు ఇక్కడ రెండోది అయింది అనేటువంటిది కూడా మనం మళ్ళీ ప్రశ్నించుకోవాలి. కేవలము మంది ఉంటే చాలు, కేవలం హాల్ నిండితే చాలు, లేకుంటే సభలు సక్సెస్ అయితే చాలు అని కాదు. ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల మహిళలు పీడితుల పట్ల మనము చూస్తున్నప్పుడే మనకి ఇది నెరవేరుతుంది. ఆ విధంగా చూసినప్పుడు సావిత్రిబాయి పూలే ఆ రోజుల్లో జ్యోతిరావు పూలే ఇద్దరు కలిసి అడుగులేస్తున్నప్పుడు, వాళ్ళకి ఇల్లే ఇయ్యనప్పుడు, ఒక స్కూల్ పెట్టాలనుకున్నప్పుడు ఒక ముస్లిం ఆయన ఇంటిని ఇచ్చాడు. అంటే మరి ఎంత గొప్ప విషయం అది. వాళ్ళనే ఈరోజు తలుచుకుంటున్నాం, సావిత్రిబాయి పూలేని కానీ జ్యోతిరావు పూలేని కానీ. వాళ్ళ ఆలోచనకి ఒక రూపాన్ని ఇవ్వడానికి ఒక ఇల్లు ఇచ్చినటువంటి వ్యక్తిని కూడా మనం గుర్తుంచుకోవాలి. మళ్ళీ అట్లే ఆ సావిత్రిబాయి పూలేకి అంటే ఉంటూ ఆమెకు చేదోడుగా వాదోడుగా ఉన్న షేక్ ఫాతిమా బీ కూడా, ఆమె కూడా చరిత్రలో నిలిచిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి అట్లాంటిది ఈరోజు ఎందుకు కనపడుతుంది అంటే, ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిం కమ్యూనిటీ కానీ, దళిత కమ్యూనిటీ కానీ, ఆదివాసీ కమ్యూనిటీ కానీ, అట్టడుగు మహిళలకు సంబంధించిన అన్ని కులాల మహిళలు కానీ, వీళ్ళందరి గురించి మనం ప్రాతినిధ్యాన్ని సమానంగా తీసుకుపోయినప్పుడే, వీళ్ళందరి గురించి మాట్లాడినప్పుడే, వీళ్ళందరి సమస్యల్ని మనం ముందు తీసుకుపోయినప్పుడే వీళ్ళు కూడా ఈ ఉద్యమం నా ఉద్యమము, ఇది నాది, ఇది నేను ఉన్న దీంట్లో నేను చూస్తున్నా అనేటువంటిది ఉంటుంది. క్రైస్తవులు ఒక పాస్టర్గా ఈ దేశంలో మాకు ఇది సమస్య కాదు, ఇది కేవలం ముస్లింలకే సమస్య అని ఒకప్పుడు అనుకునేటువంటి పాస్టర్లు ఈరోజు వాళ్ళకు కూడా చర్చీల దాడులైపోయి పాస్టర్లను హత్య చేయబడి పాస్టర్లని చంపుతున్నప్పుడు మళ్ళీ వాళ్ళు కూడా ఈరోజు వేదికలకి పోరాటాలకు వస్తున్నారు. మరి అట్లాంటి వాళ్ళని మన ప్రాతినిధ్యం ఏంది, వాళ్ళ గురించి మనం మాట్లాడితే ఇది మా ఉద్యమం అంటారు. అట్లా ముస్లిం కమ్యూనిటీ, ఆదివాసీ కమ్యూనిటీ, క్రైస్తవ కమ్యూనిటీ ఈ అందరిని చూస్తేనే కదా మరి ఈరోజు ఒక భారతదేశం ఎట్లుందంటే, ఇది హిందూ దేశము మెజారిటీ దేశం అని మాట్లాడుతున్నారు. అంటే ఇది హిందూ దేశము మెజారిటీ దేశం కాబట్టి మైనారిటీలు అంతా తక్కువ కాబట్టి ఇది మాదే అని మాట్లాడుతున్నారు. నిజానికి ఇక్కడ లెక్కలు కట్టండి, ఎవరు మెజారిటీ అవుతారు ఎవరు మైనారిటీ అవుతారో చూడండి. ఇక్కడ లెక్కలు హిందూ దేశము హిందూ అని అంటే ఈ దేశంలో వేదాలు ఒప్పుకుంటేనే హిందూ అని చెప్తున్నారు. ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్, విహెచ్పి యొక్క మూల సూత్రంగా మనం అనుకుంటే వేదాలు ఒప్పుకోవాలి. వేదాలు ఒప్పుకోలేని వాళ్ళందరూ హిందువులు కాదని చెప్తున్నారు. మరి ఇక్కడ వేదాలు ఎవరెవరు ఒప్పుకుంటున్నారు, ఎవరెవరు మాట్లాడుతున్నారు చెప్పండి అని చూస్తే సిక్కులు, క్రైస్తవులు, ముస్లింలు, ఆదివాసులు, దళితులు ఇక్కడ ఉన్న చాలామంది వేదాలను ఒప్పుకోరు. వేదాలను ఒప్పుకుంటే నువ్వు నువ్వు కులాన్ని ఒప్పుకోవాల్సిందే. వేదాలు ఒప్పుకుంటే మతాన్ని ఒప్పుకోవాల్సిందే. వేదాలు ఒప్పుకుంటే నువ్వు అస్పృశ్యని, అవమానాలను భరించాల్సిందే, అన్నీ చేయాల్సిందే. అంటే ఎవరు దాన్ని ఒప్పుకోరు. మరి ఇట్లా ఒప్పుకోలేని వాళ్ళందరినీ గాన ఒక జమ కడితే ఇది మెజార్టీ అవుతుంది, వేదాలు ఒప్పుకున్న వాళ్ళు మైనార్టీ అవుతారు. ఇది కదా భావజాలము. మరి ఇట్లాంటి భావజాలానికి భావజాల వ్యతిరేక పోరాటాన్ని మనం ముందుకు తీసుకుపోయినప్పుడే, మనం ముందుకు నడిచినప్పుడే ఇట్లాంటి మనం సావిత్రిబాయి పూలేలు కానీ, జ్యోతిరావు పూలే, బుద్ధుడు, పెరియారు, అంబేద్కర్, చార్వాకులు, లోకాయుతుల యొక్క వారసత్వం ఏదైతే ఉందో అది వాళ్ళు చెప్పిన వారసత్వము. అందులో మరి దోపిడిని నిలువరించేది లేదా, కేవలము భావజాలం మాత్రమే లేదా అంటే భావజాలమే కాదు, అక్కడ ఆకలి, అంటరానితనం రెండు ఉన్నాయి. అక్కడ మనిషికి ఆకలి అంటే ఆకలికి అన్నం కావాలి, అవమానం జరగకుండా ఆత్మగౌరవం కావాలి. మరి ఆకలి, అంటరానితనం, ఆత్మగౌరవం ఈ రెండు ఈ దేశం యొక్క మూలాలుగా జరుగుతున్నప్పుడు, ఇవి నడుస్తున్నప్పుడు మరి ఆ రెండింటిని సంబంధించినటువంటి ఒక పోరాటమే నిజమైన పోరాటంగా ఉంటుంది. ఆ పోరాటాన్ని మనం ముందుకు తీసుకొని పోవాలా. అట్లా తీసుకుపోయే క్రమంలో మేము ఈ 13 సంవత్సరాలుగా దీన్ని పెడుతున్నాము. అక్క అన్నట్టు మనకు ఇట్లాంటి మరి దళిత పీడిత కులాల మహిళల్ని మీరు ఎంతోమంది ఇక్కడ చేస్తున్నారు కదా, వాళ్ళను కూడా గుర్తించాలని అంటుంది. నిజానికి ఆ గుర్తించేది ఇట్లా గుర్తిస్తూనే ఉన్నాము. అక్కని సుజాత అక్కని మొదట స్పీకర్గా పిలిచింది కుల నిర్మూలన పోరాట సమితి. ఆ రోజు అక్క ఎన్జిఓ సంఘంలో మీరు కుల పోరాట సమితి
సుజాతని ఎట్లా పిలుస్తారు అని చెప్పి ఆ రోజు క్వశ్చన్ వేసిన వాళ్ళు ఈరోజు అందరూ ఆమెను స్పీకర్గా పిలిచే పరిస్థితి పిలుస్తున్నారు. అంటే అదే ఈరోజు మార్గరెట్ అక్క ఇప్పుడు ఈమెను కూడా పిలిస్తే మీరు ఆమెను కూడా పిలిచిరా అని కూడా మాట్లాడతారు. రేపు ప్రశ్న వస్తుంది మాకు, ఇదే ఉంది ప్రశ్న. కానీ ఈ అక్కనే ఒక 5 ఏళ్ళు 2 ఏళ్ళ తర్వాత అందరు స్పీకర్గా పిలుస్తారు మళ్ళా. ఎందుకంటే అది కుల నిర్మూలన పోరాట సమితి చరిత్ర. ఇక్కడ ఎంతోమందిని కొత్త వాళ్ళని ఎంతోమందిని ఒక ధైర్యం చేసి ఇక్కడ పిలుస్తున్నాం నిజమే. మరి నిన్ను స్పీకర్గా పిలిస్తే నువ్వు మాట్లాడేది లేదు, మాట్లాడింది లేదు. మరి ఇది కదా కావాల్సింది, మూలాలు కదా మాట్లాడాల్సింది. మూలాలు ఇప్పి చెప్పాలి కదా, మూలాలు పోయే మార్గం చెప్పాలి కదా, మూలాల కోసం జరిగేటువంటి పోరాటానికి అండ చెప్పాలి కదా. మరి ఇట్లా అండ చెప్పే ఎవరైతే స్పీకర్లు ఉన్నారో వాళ్ళనే కుల నిర్మూలన పోరాట సమితి ఎత్తి పట్టింది. అట్లాంటి స్పీకర్లను అయితే మేము పిలుస్తున్నాం అక్క. మీరు అన్నట్టు ఇంకా ముందు ఇట్లా చేసే వాళ్ళను కూడా గుర్తించి ఒక గౌరవించుకోవడం అయితే జరుగుతుంది. మేము జనవరి 3ని సావిత్రిబాయి పూలే జయంతిని కుటుంబ ప్రత్యామ్నాయ సంస్కృతిలో భాగంగా KNPS కుటుంబ సభ్యుల కలయికని మేము ప్రతి సంవత్సరం చేస్తున్నాం అక్క. అట్లా మనం చేస్తున్నప్పుడు కూడా కుటుంబ సంబంధాలు మిగతా వాళ్ళని కలుపుకుంటూ పోతున్నాము. నిజానికి ఇప్పుడు ఇట్లాంటి మన సంఘాలలో పనిచేసే వాళ్ళందరూ కొత్త సంవత్సరాన్ని అటు జరుపుకోలేరు బయటికి. ఇట్లా మనము మరి ఏంది జరుపుకోకుండా అని మాట్లాడతారు. అట్లా ఒకటో సదాన్ని ఆంగ్ల సంవత్సరం అని, ఉగాదిని కొత్త సంవత్సరం అని, అది జరపొద్దు ఇది జరపొద్దు అని అనుకుంటుంటే 3వ తారీఖుని అది మనం కొత్త సంవత్సరంగా 3వ తారీఖు సావిత్రిబాయి పూలే జయంతిని కొత్త సంవత్సరంగా జరుపుకునేటువంటి ఒక కొత్త ప్రత్యామ్నాయ సంస్కృతిని కూడా కుల నిర్మూలన పోరాట సమితి ముందుకు తెచ్చింది. ఆ విధంగా జరుపుతూ అట్లా ఉంటున్నాము. ఆ విధంగా దళిత పీడిత కులాల యొక్క పోరాటాలని ఆ పోరాట దినంగా ముందుకు తీసుకుపోయే క్రమంలో మేము ముందుండి వాళ్ళని అంటే రాజీ లేని పోరాటాలు చేస్తూ ముందుకే తీసుకుపోతామని చెప్తూ, ఇప్పుడు కుల నిర్మూలన పోరాట సమితి కార్యకర్తలుగా నాయకులుగా ఇక్కడికి వచ్చిన అందరూ సావిత్రిబాయి పూలేని ఆ త్యాగాలని ఆ ఆశయాలని మనం ముందుకు తీసుకుపోవడమే నిజమైన నివాళి అని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షురాలకు ధన్యవాదాలు.